కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ మనం బేసిక్స్ చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ని మనము 1, 2, 3 మొత్తం దీంట్లో 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే ఆ షేప్లో ఉన్న ప్రతిసారి 3 ట్రయాంగిల్స్ వస్తాయని అర్థం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్, ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మరొక 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 3 + 3 + 3 ఎన్ని వస్తాయి? 9 వస్తాయి. అలా కాకుండా ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకుంటే ఈ పెద్ద ట్రయాంగిల్స్లో 1, 2 అంటే అక్కడ ఆ వెర్టిక్స్ దగ్గర మనకి ఇదిగో ఇక్కడ 1, ఇది 2 అవునా. అలాగే నిలువుగా ఇక్కడ 1, ఇది 2 అవుతుంది. అలాగే ఈ కార్నర్కి వస్తే ఇది 1, తర్వాత ఇది 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి 3 + 3 + 3 + 2 + 2 + 2 ప్లస్ ఎక్స్ట్రాగా పెద్ద ట్రయాంగిల్ ఒకటి చూడండమ్మా, పెద్ద ట్రయాంగిల్ 1 + 1 తీసుకుంటే అది మనకి పెద్ద ట్రయాంగిల్ కదా. సో మొత్తం మనకి 3, 9 + 7 మొత్తం 16 త్రిభుజాలు ఇక్కడ ఉన్నాయి. టోటల్ 16 ట్రయాంగిల్స్ ఆర్ హియర్. తర్వాత ఈ డయాగ్రామ్ తీసుకుంటే సేమ్ బేసిక్ డయాగ్రామ్లో ఉన్నదే ఇక్కడ 1 + 2 మొత్తం కలిస్తే 3 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ని మనం ఈ విధంగా ట్రయాంగిల్స్లా తీసుకుంటే ఇక్కడ బేసిక్స్ ఎలా ఉంటాయి చూస్తే 1, 2, 3, 4 తర్వాత ఈ కార్నర్ డయాగ్నల్ నుంచి పైన 1 కింద 1 2 ఈ డయాగ్నల్ నుంచి క్రింద 1 పైన 1 2 మొత్తం ఇక్కడ మనకి 8 ఉంటాయి. అంటే ఈ షేప్ వచ్చిన ప్రతిసారి మనం 8 ట్రయాంగిల్స్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది ఒకటి సింగిల్గా ఉంటుంది. అంటే 8 + 3 + 1 ప్లస్ ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 1 పెద్దది, ఇటు సైడ్ 1 అవునా, మొత్తం 2. ఇదన్నీ కాకుండా పెద్దది ఒకటి చూడండి 1 కలిస్తే మొత్తం మనకి ఎంత అవుతున్నాయి? 8 12 + 3 15 త్రిభుజాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి అవుతుంది. అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తున్నాను నేను, ఓకేనా. రైట్, హోంవర్క్ చేసి పెట్టండి. అలాగే మీ ఈ పర్టికులర్ క్వశ్చన్కి కామెంట్ చేయడం